సో ఇక్కడ ఏంటి, సో మన కనెక్టెడ్ లోడ్ అంటే సో కరెంట్ అంటే ఏ రాస్తాం, సో టోటల్ లోడ్ ఓవర్ వోల్టేజ్. సో ఇప్పుడు నేను సింగిల్ ఫేస్లో ఒక హౌస్కి టోటల్ లోడ్ అనేది 4000 వాట్స్ అన్నప్పుడు సో అప్పుడు నాకు కరెంట్ అనేది ఏమవుతుంది, సో 4000 ఓవర్ 230. సో కాబట్టి నాకు కరెంట్ ఎంత 17.4 యాంపీర్స్. సో మనం తీసుకునే సర్వీస్ మెయిన్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే నెక్స్ట్ హై లెవెల్ ఉండేదని ప్రిఫర్ చేసుకుంటాం. సో జనరల్గా మనకు సర్వీస్ మెయిన్ అనేది ఎలా ఉంటుందంటే సో 5 యాంపీర్స్ అని, 16 యాంపీర్స్, 32 యాంపీర్స్ ఇట్లా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో కాబట్టి నాకు 17.4 అంటే ఇది గ్రేటర్ దాన్ 16 కాబట్టి నెక్స్ట్ హై లెవెల్ అంటే ఎంత వస్తుంది, ఏదర్ 30 కానీ లేదా 32 యాంపీర్స్ కానీ ప్రిఫర్ చేసుకోవాలి. ఓకే. సో అదే ఈ యొక్క సర్వీస్ మెయిన్ అనేది మనం తీసుకునే టైప్ ఆఫ్ బిల్డింగ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో మనం తీసుకునే టైప్ ఆఫ్ బిల్డింగ్. సో ఇక్కడ టైప్ ఆఫ్ బిల్డింగ్ అంటే సో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, సో టైప్ ఆఫ్ బిల్డింగ్. సో ఇక్కడ టైప్ ఆఫ్ బిల్డింగ్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేమో హౌస్ తీసుకుందాం, సో అనదర్ వన్ ఏమో షాప్ తీసుకుందాం, సో అనదర్ వన్ ఏమో ఫ్యాక్టరీ తీసుకుందాం, నెక్స్ట్ ఏమో స్కూల్ కానీ హాస్పిటల్ కానీ తీసుకుందాం. స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ప్రిఫర్ చేద్దాం. అయితే సో ఇలాంటి టైప్ ఉన్నప్పుడు సో మనకు ఎలాంటి టైప్ ఆఫ్ సర్వీస్ మెయిన్ అనేది తీసుకుంటాం. సో మనం తీసుకునే ఈ యొక్క సర్వీస్ మెయిన్ అనేది ఎలాంటి టైప్ తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ అన్నప్పుడు ఇక్కడ మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే సెంటర్ క్లాడ్ డబుల్ పోల్ అనేది యూస్ చేస్తాం, లేదు డబుల్ పోల్ మినిమం సర్క్యూట్ బ్రేకర్ అనేది ప్రిఫర్ చేస్తాం. ఒకవేళ షాప్ అనుకోండి, సో ఇందులో కూడా ఇంటర్ క్లాడ్ డబుల్ పోల్ ప్రిఫర్ చేస్తాం, లేదు అంటే ఎంసీసీబీ అని ప్రిఫర్ చేస్తాం. ఓకేనా. సో ఒకవేళ ఫ్యాక్టరీ అనుకోండి, ఇక్కడ ట్రిపుల్ పోల్ విత్ న్యూట్రల్ అని ప్రిఫర్ చేస్తాం, లేదు అంటే ఎంసీసీబీ అని ప్రిఫర్ చేస్తాం. సో ఒకవేళ స్కూల్ హాస్పిటల్ అనుకోండి, ఇక్కడ ఓన్లీ మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే ఎంసీసీబీ. సో ఎంసీసీబీ విత్ ప్రొటెక్షన్ అనేది ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇది ఒక ఫ్యాక్టర్ చూసాం కదా. సో అంటే మనం తీసుకునే సర్వీస్ మెయిన్కి డిఫరెంట్ ఫ్యాక్టర్స్లో సో ఇప్పుడు మనం 3 టైప్స్ చూసాం. అంటే ఏంటి, టైప్ ఆఫ్ బిల్డింగ్, అదేవిధంగా కనెక్టెడ్ లోడ్, మనం యూస్ చేసే సప్లై. సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ యొక్క మనం తీసుకునే సర్వీస్ మెయిన్ ఎఫెక్ట్ చూపించేది ఏంటంటే కరెంట్ రేటింగ్. ఈ యొక్క కరెంట్ రేటింగ్ అనేది ఇంపార్టెంట్ పారామీటర్ అనమాట. సో జనరల్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండర్డ్ రేటింగ్స్ అనేవి ఉంటాయి. సో ఆ యొక్క స్టాండర్డ్ రేటింగ్స్ మనం చూస్తే సో జనరల్గా మనం తీసుకునే యొక్క సర్వీస్ మెయిన్లో స్టాండర్డ్ రేటింగ్స్ ఎలా ఉంటాయంటే నాకు సో 15 యాంపియర్స్ ఒకటి, అదేవిధంగా 3 యాంపియర్స్, నెక్స్ట్ వచ్చేసి 60 యాంపియర్స్, అదేవిధంగా 100 యాంపియర్స్, అదేవిధంగా 200 యాంపియర్స్. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనకి ఎట్లా ఉంటుందంటే ఈ యొక్క సర్వీస్ మెయిన్ మనం తీసుకునే ఈ యొక్క సర్వీస్ మెయిన్ అండ్ కరెంట్ రేటింగ్ అనేది సో మ్యాక్సిమం లోడ్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాక్సిమం లోడ్ కంటే ఇది ఎక్కువగా ఉండేది తీసుకోవాలి సర్వీస్ మెయిన్ అనేది. సో సర్వీస్ మెయిన్ కరెంట్ రేటింగ్ మనము ఎలా తీసుకుంటామంటే సర్వీస్ మెయిన్ కరెంట్ రేటింగ్ అనేది సో ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది మ్యాక్సిమం లోడ్ కరెంట్ కంటే ఎక్కువగా ఉండేది తీసుకుంటాం అన్నమాట. ఏంటిది కరెంట్ రేటింగ్ అనేది. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే బ్రేకింగ్ కెపాసిటీ. సో బ్రేకింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే బేస్డ్ అపాన్ ఫాల్ట్ లెవెల్ బట్టి ఉంటుంది అన్నమాట. ఇది బ్రేకింగ్ కెపాసిటీ. ఇక్కడ బ్రేకింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే మనకు ఫాల్ట్ లెవెల్ అన్నమాట. ఫాల్ట్ లెవెల్లో మనం బ్రేకింగ్ కెపాసిటీ అంటాం జనరల్గా. సో ఇక్కడ నాకేంటంటే మనకు ఈ యొక్క బ్రేకింగ్ కెపాసిటీ అనేది సో మనం తీసుకునే డొమెస్టిక్ ఇండస్ట్రియల్ పర్పస్ని బట్టి డిపెండ్ అవుతుంది ఇది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డొమెస్టిక్ తీసుకుందాం అనుకుందాం. సో ఇక్కడ నాకు డొమెస్టిక్ తీసుకున్నప్పుడు సో ఇందులో ఎలా ఉంటుందంటే ఈ ఫాల్ట్ కరెంట్ అనేది లో ఫాల్ట్ కరెంట్ అనేది ఉంటుంది. సో మనం తీసుకునే డొమెస్టిక్లో లో ఫాల్ట్ కరెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సో ఇంకా ఇంటర్ క్లాడ్ స్విచ్ అనేది ప్రిఫర్ చేస్తారన్నమాట, లేదు ఎంసీపీ అనేది ఎనఫ్ అన్నమాట ఇందులో. సో మనం తీసుకునే డొమెస్టిక్కి లో ఫాల్ట్ కరెంట్ ఉంటుంది కాబట్టి ఎంసీబీ అనేది ఎనఫ్. ఒకవేళ ఇండస్ట్రియల్ అనుకుంటే సో ఇందులో ఈ యొక్క ఫాల్ట్ కరెంట్ ఎలా ఉంటుందంటే నాకు హై ఫాల్ట్ కరెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ హై ఫాల్ట్ కరెంట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనకి ఏమి యూస్ చేయాలా, ఎంసీసీబీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. సో ఎంసీసీబీ అనేది ప్రిఫర్ చేస్తాం. సో ఇంకా నెక్స్ట్ మనకు ఎఫెక్ట్ చూపించేది ఏంటి అంటే నాకు ఇక్కడ సో టైప్ ఆఫ్ ప్రొటెక్షన్. సో ఎలాంటి టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది యూస్ చేస్తున్నాం. సో మనకు టైప్ ఆఫ్ ప్రొటెక్షన్. సో ఎలాంటి ప్రొటెక్షన్ అనేది నీడ్ అంటే సో మనం తీసుకునే ఈ యొక్క సర్వీస్ మెయిన్కి ఈ ఎఫెక్ట్ చూపించేది అనదర్ వన్ ఏంటంటే టైప్ ఆఫ్ ప్రొటెక్షన్. సో ఇప్పుడు మనకేంటంటే జనరల్గా
మనకు ప్రొటెక్షన్ అన్నప్పుడు ఓవర్లోడ్ అనేది ఒకటి ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ ఉంటాయి, ఎర్త్ లీకేజ్ ఉంటుంది, ఈ 3 ఉంటాయి. సో మరి అట్లాంటప్పుడు ఓవర్లోడ్, సో ఓవర్లోడ్ కేసులో మనం యూజ్ చేసేది ఏంటంటే ఫ్యూజ్ కానీ లేదా ఎంసీబీ కానీ ప్రిఫర్ చేస్తాం. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అనుకోండి, అనుకోండి, సో ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ కండిషన్ మనం యూజ్ చేస్తే ఫ్యూజ్ యూజ్ చేయాలా, లేదు ఎంసీబీ యూజ్ చేయాలా, లేదు ఎంసీసీబీ అని ప్రిఫర్ చేస్తాం. ఓకేనా? అలా కాకుండా ఎర్త్ లీకేజ్ ఉంది అనుకోండి, మనకు ఎర్త్ లీకేజ్ సో ఇలాంటివి ఉంటే, సో ఎర్త్ లీకేజ్ అప్పుడు మనం జస్ట్ డెఫినెట్గా ఏం చేయాలంటే ఆర్సీసీబీ ఆర్ ఈఎల్సీబీ అని ప్రిఫర్ చేస్తాం. సో ఆల్రెడీ మనం ఇవన్నీ చూసాం. సో ఆర్సీసీబీ కానీ, ఈఎల్సీబీ కానీ, ఎంసీసీబీ కానీ, ఎంసీబీ కానీ, సో మీ ప్రీవియస్ క్లాసెస్ మీరు ఒకసారి చూసారంటే మీకు అర్థమవుతుంది. సో ఇదేంది ఇది, ఇవన్నీ ఎక్కడ యూస్ చేస్తామంటే ఆఫ్టర్ మనం తీసుకునే సర్వీస్ మెయిన్ తర్వాత యూస్ చేస్తాం అన్నమాట. సో వీటిలో సో యూజ్డ్ ఆఫ్టర్ మనం తీసుకునే సర్వీస్ మెయిన్, సో ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఏంటంటే మనం యూస్ చేసే టైప్ ఆఫ్ ఫ్యూజ్ చూపిస్తుంది అన్నమాట మనకు. సో మనం ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్యూజ్ యూస్ చేస్తున్నామో సో అది కూడా నాకు ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఫ్యూజ్ టైప్, సో జనరల్గా మనకి ఏంటంటే మనం తీసుకునే యొక్క ఫ్యూజ్ అనేటివి ఎలా ఉంటాయంటే, సో మనకు రీవైరబుల్ ఫ్యూజ్ అని ఒకటి ఉంటుంది, హెచ్ఆర్సీ ఫ్యూజ్ అని డిఫరెంట్ ఉంటాయి కదా. సో అందులో ఫస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ రీవైరబుల్ ఫ్యూజ్ అనేది తీసుకున్నాం అనుకోండి. సో రీవైరబుల్ ఫ్యూజ్ ఇది ఎలా ఉంటుంది అంటే నాకు కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. చాలా తక్కువ ఉంటుంది. డొమెస్టిక్ అప్లికేషన్ మోస్ట్ మనం దీన్నే ప్రిఫర్ చేస్తాం రీవైరబుల్ ఫ్యూజ్ అనేది. అది నాకు హెచ్ఆర్సీ ఫీజ్ అనుకోండి. ఈ యొక్క హెచ్ఆర్సీ ఫీజ్ అనేది మనం ఏం చేస్తాము స్లెస్ట్ కానీ అదేవిధంగా హై సేఫ్టీ ఎక్కడైతే ఉంటుందో అటువంటి దగ్గర మనం ఏం చేస్తామంటే ఈ యొక్క హెచ్ఆర్సీ ఫీజ్ అనేది తీసేస్తాం. సో హై సేఫ్టీ ఎక్కడైతే ఉంటుందో అటువంటి దగ్గరలంతా హెచ్ఆర్సీ ఫీజ్ అనేది ప్రిఫర్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? అయితే ఓవరాల్గా మనకు ఈ యొక్క సర్వీస్ మనం ఏదైతే సర్వీస్ లైన్ తీసుకున్నామో సర్వీస్ మెయిన్ తీసుకున్నామో సో దాని యొక్క సెలెక్షన్ ఎలా తీసుకుంటాం అంటే ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం. సో సెలెక్షన్ ఏ విధంగా చేసుకుంటే మనం తీసుకునే ఈ యొక్క సర్వీస్ మెయిన్ అనేది సో విత్ రెస్పెక్ట్ లోడ్, సో లోడ్ని బట్టి సో ఇక లోడ్ ఎంత తీసుకుంటున్నాం, అదేవిధంగా ఎలాంటి టైప్ ఆఫ్ సప్లై యూస్ చేసుకున్నాం, సో అదేవిధంగా ఎలాంటి టైప్ ఆఫ్ సర్వీస్ మెయిన్ అనేది ప్రిఫర్ చేస్తాం అన్నప్పుడు సో ఇక్కడ చూడండి లోడ్ తీసుకునే సప్లై సో ఎలాంటి తీసుకోవాలి అన్నప్పుడు సో ఇక్కడ మనం అప్ 1 కిలోవాట్ అయితేనేమో సో ఇక్కడ మనం యూస్ చేసే సప్లై సింగిల్ ఫేస్ అయితే అప్ టు 1 కిలోవాట్కి మనం వేస్తాము 15 ఆంపియర్స్ డబల్ ఫోర్ అని ప్రిఫర్ చేస్తాం. ఒకవేళ 1 to 3 కిలోవాట్స్ అనుకోండి, 1 to 3 కిలోవాట్స్ అయితే అదే సింగిల్ ఫేస్ సప్లైలో సో మనం ఏం చేస్తామంటే 30 ఆంపియర్స్ డిపి అనేది ప్రిఫర్ చేస్తాం. సో ఒకవేళ 3 to 5 కిలోవాట్స్ అనుకుందాం లోడ్ అనేది. సో 3 to 5 కిలోవాట్ అన్నప్పుడు అదే సింగిల్ ఫేస్ సప్లై సో మనం ఏం చేస్తాం ఇక్కడ కరెంట్ రేటింగ్ ఏమో 60 ఆంపియర్స్ విత్ డిపి స్విచ్. సో నెక్స్ట్ ఏం చేస్తాము కిలోవాట్, ఒకవేళ మనం తీసుకునే లోడ్ అనేది అప్ టు 10 కిలోవాట్స్ ఉందనుకోండి మనం డెఫినెట్గా 3 ఫేస్ సప్లై తీసేసుకుంటాం. సో దీనికి సో 32 ఆంపియర్స్ టీపీఎన్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో ట్రిపుల్ పోల్ విత్ న్యూట్రల్ అన్నమాట. 25 కిలోవాట్స్ ఉందనుకుందాం సో అప్పుడు 3 ఫేస్ సప్లై అనేది ప్రిఫర్ చేస్తాం. సో అక్కడ ఏం చేస్తాము 63 ఆంపియర్స్ ఆర్ 100 ఆంపియర్స్ విత్ లోడ్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఇక్కడ సర్వీస్ మనం తీసుకున్న సర్వీస్ మీద చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ లోడ్ అనేది మనకు యూస్ చేసే అప్లయన్సెస్ని బట్టి ఉంటుంది. సో మనం ఎలాంటి టైప్ ఆఫ్ లోడ్ అనేది యూస్ చేస్తామో దాన్ని బట్టి మనకి ఇక్కడ టోటల్ లోడ్ అని డిపెండ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం సర్వీస్ మెయిన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇది క్లియరా? ఎవరికైనా డౌట్ ఉంది?